టివన్ ఎంసెట్ 2025 సంబంధించి బైపీసీ చీట్ కోడ్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు డైలీ కూడా మీకైతే నోట్స్ అయితే సెండ్ చేస్తున్నాను బైపీసీ వాళ్ళకి. మీరు ఇప్పుడే మన వీడియో చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే మీరైతే జాయిన్ అవ్వండి. ఎంసెట్ బైపీసీ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది. అందులో జాయిన్ అయితే డైలీ నోట్స్తో పాటు వీకెండ్స్లో మీకు ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ మీకైతే సెండ్ చేస్తానమాట. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. చాలామంది బైపీసీ సంబంధించి చీట్ కోడ్స్ అయితే చెప్పండి అని చెప్పేసి ఎక్కువ మంది అడగడం వల్ల నేనైతే ఈరోజు ఈ వీడియో మీకైతే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి అయితే చెప్తాను. అలానే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకున్న ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి బైపీసీ అనగా మనకి బోటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటుందన్నమాట. బోటానీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే టోటల్గా మనకి బోటానీ చూసుకున్నట్లయితే 40 మార్క్స్, జువాలజీ నుంచి 40 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40, టోటల్ 160కి మనకైతే ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఒక 160లో మీరు ఎవరైనా సరే బిలో యావరేజ్ అయినా కావచ్చు, యావరేజ్ అయినా కావచ్చు, అండ్ మినిమం ఒక 50 మార్క్స్కి అయితే మీరైతే టార్గెట్ పెట్టుకోండి. 50 మార్క్స్కి మీరైతే ప్రిపేర్ అయ్యి మీకు ఓన్గా మీరు యొక్క బిట్స్ అనేవి చేయగలిగితే మీకు మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అవ్వము, భయంగా ఉంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే 50 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఇంకా యావరేజ్ దగ్గర నుంచి టాపర్స్ వరకు మీ ఇష్టం అనమాట. మీ యొక్క హార్డ్ వర్క్ని బట్టి మీకు మీ యొక్క మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి బిలో యావరేజ్ కావచ్చు, యావరేజ్ కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు 50 మార్క్స్ అనేవి టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ పెట్టేసుకొని చదవకుండా నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ నుంచే మీ యొక్క టార్గెట్ అనేది 50 మార్క్స్ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి మన ఇప్పుడు చీట్ కోడ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ కావచ్చు, ఏబిసిడి ట్రిక్స్ కావచ్చు, ఇవి చెప్తానమాట. వీటిని యూజ్ చేసుకుంటే కొంచెం స్కోరింగ్ అయితే వస్తుంది. అచ్చంగా చీట్ కోడ్స్ మీదే క్వాలిఫై అయ్యాలంటే చెప్పలేమన్నమాట. ఎప్పుడు మన అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఓన్లీ దీని మీదే డిపెండ్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. అందుకే మీకైతే ముందే వీడియో చేయడం జరుగుతుంది. అందుకని ముందు వీడియో చేస్తే మీరు ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి చూసి దీన్ని బట్టి మీరే ప్లాన్ చేసుకొని చదువుకుంటారు, అలానే ప్రాక్టీస్ చేసుకుంటారు. కాబట్టి మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే చేస్తున్నాను. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది చూసినట్లయితే ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి వెళ్ళగానే మీరు ఎగ్జామ్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే వీటి మీదే అన్నీ అప్లై చేసుకుంటా కూర్చుంటే టైం అయితే అయిపోతుంది. మీకు ఇచ్చిన 3 hours టైం అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళగానే ఇవైతే యూజ్ చేయకూడదు. మినిమం అందుకే చెప్తుంది, మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక 1 month టైం ఉంది. అందుకే 50 మార్క్స్కి టార్గెట్ పెట్టుకోమంటున్నాను. 50 మార్క్స్ అంటే మీరు బోటానీ, జువాలజీలో ఈజీగా మీరైతే కవర్ చేసేయచ్చు. కొన్ని ఫిజిక్స్లోంచి ఒక 2-3 చాప్టర్స్, కెమిస్ట్రీలో నుంచి ఒక 5 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోయినా కూడా మీకైతే సరిపోతుంది. ఆల్రెడీ హై వెయిటేజ్ చాప్టర్స్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. అప్పటికప్పుడు నోట్స్ అయితే సెండ్ చేస్తున్నాను. అందులో మీరైతే జాయిన్ అయితే మీరు కూడా చూస్తారు, చదువుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఏవైతే వచ్చో 160 బిట్స్లో మీకు చెప్పాను కదా, 50 మార్క్స్ అంటే 50 క్వశ్చన్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటారు. అందులో మినిమం మీకు ఒక 40 బిట్స్ అన్నా కరెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే 40 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. అక్కడ నో డౌట్ అనమాట. అందులో క్వాలిఫై అయిపోతారు. అంటే కొంచెం నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు 50 తెచ్చుకోండి. మీ యొక్క షిఫ్ట్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి బిలో యావరేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చెప్తుంది అదే 50 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటే మీరైతే సేఫ్ జోన్లో అయితే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరైతే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. లాస్ట్లో ఏబిసిడి ట్రిక్ అనేది ఉంటుంది, అది చెప్తాను. అది ఎలా యూజ్ చేయాలనేది ఏంటనేది. ఏబిసిడి ట్రిక్ యూజ్ చేస్తే అన్నిట్లో అంటే ఫస్ట్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ మీకు వచ్చినవి చేయాలి, తర్వాత
కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. తర్వాత ఏబిసిడి ట్రిక్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇందులో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బోటానీ గురించి చెప్తాను. బోటానీ అండ్ జువాలజీ నుంచి ఎక్కువ చీట్ కోడ్స్ అయితే చెప్పలేము వీటిలో నుంచి. ఎందుకంటే అంత థియరీ పార్ట్ ఉంటుంది అండ్ మ్యాచింగ్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి కాబట్టి అందులో నుంచి మనం ఎక్కువ చీట్ కోడ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్కువ థియరీ అనేది మీరైతే గుర్తుపెట్టుకోవడానికి మీరైతే ట్రై చేయాలనమాట. వీటిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటానీ నుంచి చూద్దాం. బోటానీలో ఫస్ట్ ఏం చేస్తారంటే కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ పీడిఎఫ్ అయితే మీరైతే థరోలీ మీరైతే ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మీరు కనుక స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ టైంలో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నట్లే. ఎందుకంటే ఇంకా 1 మంత్ అయితే ఉంది టైం. అందుకే ముందే చేస్తున్నాను వీడియో. తెలుసుకొని మీరైతే ప్రిపేర్ అవుతారండి. నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ అవసరం లేదు. హై వెయిటేజ్ చాప్టర్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా నేనైతే అందులో సెండ్ చేస్తాను గ్రూప్లో. అందులో నుంచి మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఆ చాప్టర్స్ వరకు థరోలీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి అవైతే మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేనైతే నోట్స్ సెండ్ చేస్తున్నాను. దాంతోపాటు మీరు చదివింది ఇంకా షార్ట్ నోట్స్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదంతా థియరీ అయితే ఉంటుంది ఎక్కువ. దీన్ని ఎంత షార్ట్ చేసి అంత మైండ్లో మీరు గుర్తుపెట్టుకుంటే అంత మంచిది ఈ యొక్క టైంలో. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఏబిసిడి ట్రిక్ అనమాట. ఇది వచ్చేసి లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి బోటానీ ట్రిక్స్ అయితే చూద్దాం. ఇప్పుడు బోటానీ నుంచి ట్రిక్స్ చూసినట్లయితే మనకి 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఇచ్చిన 4 ఆప్షన్స్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎల్లంగానే యూజ్ చేయకూడదని చెప్పాను కదా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రిక్స్ చెప్తున్నానని చెప్పేసి వెళ్ళేసి మీరైతే ప్రాక్టీస్ చేయకుండా అక్కడ వెళ్ళి యూజ్ చేయకండి. ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్లో ఇవైతే ప్రాక్టీస్ చేయాల్సిందే. చేసిన తర్వాతే మీరైతే ఎగ్జామ్ హాల్లో అటెంప్ట్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హై వెయిటేజ్ చాప్టర్స్ చేయండి. ఒక 50 మార్క్స్ వచ్చేటట్లు చేసిన తర్వాత ట్రిక్స్ అనేవి యూజ్ చేయండి. ఇప్పుడు ఈ ట్రిక్స్ వచ్చేసి ఇందులో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆన్సర్ తెలియనప్పుడే నేను చెప్తుంది ఇది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో లెంతియెస్ట్ ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది లెంత్ ఎక్కువ ఉంటే అదే మీకైతే ఎక్కువ రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆడ్ వన్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆడ్ వన్గా ఒకటైతే మీకైతే అనిపిస్తుంది అనమాట. ఆడ్ వన్ అనేది మీరైతే రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మిగతా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక 3 ఆప్షన్స్లో నుంచి మీకు క్వశ్చన్లో ఆప్షన్కి ఆన్సర్ అనేది మ్యాచ్ అవుతుంది. అదే మీకైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, ఆల్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, మ్యాక్సిమం 90% ఇవైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇవి కనుక కనిపిస్తే ట్రై చేయండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడే చూసి మీరైతే ప్రీవియస్ పేపర్స్లో మీరైతే ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకుంటే 90% ఇవే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతే ఎగ్జామ్ హాల్లో యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జువాలజీ నుంచి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి జువాలజీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ పీడిఎఫ్ అనేది మీరైతే ప్రిపేర్ అవ్వాలి. నోట్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, మీ దగ్గర ఏది ఉంటే అదైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని మోడల్ పేపర్స్ అనేవి సెండ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. ఒక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వీటినైతే మీరైతే అర్థం చేసుకొని చదువుతూ మీరైతే వెళ్ళాలన్నమాట. దీంతోపాటు మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ టైంలో మీరు కనుక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ మైండ్లో ఎక్కువ గుర్తుపెట్టుకుంటే వీటిలో మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీరైతే థరోలీ ప్రిపేర్ అవ్వాలి జువాలజీ నుంచి. నెక్స్ట్ అంతకుముందు చెప్పాను కదా బయాలజీ, అందులో బోటానీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి జువాలజీ నుంచి మీరైతే హై వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క హై వెయిటేజ్ చాప్టర్స్లో మీరు మ్యాక్సిమం అంటే 160కి ఒక 50 బిట్స్ అయినా చేసేటట్లు ఉండాలి. అప్పుడే తర్వాతే మీరు యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ చీట్ కోడ్స్ కావచ్చు, ఏబిసిడి ట్రిక్ కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏబిసిడి ట్రిక్, ఇది వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి జువాలజీ నుంచి ట్రిక్స్ అయితే చూద్దాం. జువాలజీ నుంచి ఒక ట్రిక్స్ చూసినట్లయితే
ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో లెంతియెస్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. అదే మీకు 90% మీకైతే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆడ్ వన్ అంటే ఇప్పుడొచ్చేసి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4 ఆప్షన్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి ఇలా, 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 ఇలా అయితే ఉన్నాయనుకోండి. రిమూవ్ ఆడ్ వన్ అంటే ఆడ్ వన్ రిమూవ్ చేయండి. అంటే లెంతియెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ లెంత్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇదైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమూవ్ ఆడ్ వన్ అంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఆన్సర్స్ అయితే అక్కడ ఉంటాయి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం అయితే దాన్ని చూసి చెప్పొచ్చు అనమాట. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే ఆడ్ వన్గా ఉందో అది రిమూవ్ చేసేయండి మీరు. రిమూవ్ చేసిన తర్వాత మిగతా 3 ఆప్షన్స్లో నుంచి మీకు క్వశ్చన్ నుంచి కొన్ని ఆప్షన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. అవే మీకైతే రైట్ అయితే అవుతాయండి 90%. నెక్స్ట్ వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, ఆల్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు. మీకు క్వశ్చన్స్‌లో ఎక్కడ కనపడుతున్నా కూడా మీకైతే ఈ 2 అయితే ఎక్కువ రైట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే ప్రీవియస్ పేపర్స్‌లో మీరైతే అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరైతే ఎగ్జామ్ హాల్లోకెళ్ళి మీరైతే ఇవి అప్లై చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ నుంచి చూద్దాం. ఫిజిక్స్ నుంచి ఒక ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా. ఇందులో వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఫార్ములే పీడిఎఫ్ అనేది మీరైతే ప్రిపేర్ అవ్వాలి. ఇందులో వచ్చేసి ఫార్ములాస్ కూడా ఉంటాయి ఫిజిక్స్ నుంచి. అవి కూడా మీరైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను సెండ్ చేసే నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయాలి, మెటీరియల్స్లో చదవాలి. నెక్స్ట్ నేను ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, నేనైతే కొన్ని సెండ్ చేస్తాను అనమాట. అవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. అందుకని చెప్పేసి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే తీసుకోండి. అంటే ఫిజిక్స్ అందరికీ కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది కాబట్టి ఇందులో ఒక 3, 5 చాప్టర్స్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అవి తీసుకొని అండ్ వెయిటేజ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక వెయిటేజ్ని బేస్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇప్పుడు చెప్తాను చూద్దురు. నెక్స్ట్ వచ్చేసి ఏబిసిడి ట్రిక్ అనేది అన్నిటికీ కామన్గా ఎలా యూజ్ అవుతుంది, ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ట్రిక్స్ అయితే చూడండి. ఫిజిక్స్ నుంచి ట్రిక్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఎక్కువ ఇందులో ఆల్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, నన్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, మీకు 90% అయితే ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అయితే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి లెంతియెస్ట్ ఆన్సర్. లెంతియెస్ట్ చెప్పాను కదా, 1, 2, 3, 4 ఆప్షన్స్లో ఏది ఎక్కువ లెంత్గా ఉంటే అది మీకైతే ఆప్షన్ అనేది రైట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే అప్లై చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ మీద, ప్రీవియస్ పేపర్స్ మీద మీరైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆడ్ వన్. ఒక ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే ఆడ్ వన్ ఉందో అదైతే రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత మిగతా 3 ఆప్షన్స్లో నుంచి మీకు క్వశ్చన్ బేస్డ్ అయితే ఆన్సర్స్ అయితే ఉంటాయి. వాటిలో నుంచి మీరైతే కరెక్ట్ ఆన్సర్ అనేది మీరైతే సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, అప్పుడైతే మీరైతే చూడండి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ కూడా అంతే. కెమిస్ట్రీలో కూడా కాన్సెప్ట్స్ అండ్ డెఫినేషన్ ఫార్ములే పీడిఎఫ్ అనేది మీరైతే థరోలీ ప్రిపేర్ అవ్వాలి. ఇందులో నుంచే కొన్ని ఏంటంటే ఇవి చదువుకున్నా కూడా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా మీరైతే చూసి ఆన్సర్ చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ఇవన్నిట్లో కామన్గా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిందే. కాన్సెప్ట్స్ తెలియాలి. నెక్స్ట్ వాటి యొక్క డెఫినేషన్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, షార్ట్ కట్స్ కావచ్చు, షార్ట్ నోట్స్ కావచ్చు, అన్నీ కూడా మీరైతే ప్రిపేర్ చేసుకొని డైలీ మీరైతే రివిజన్ చేయాలి. వీక్లీ రివిజన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే తీసుకోండి. ఫిజిక్స్ సెట్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కాబట్టి, కెమిస్ట్రీ కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి వీటిలో నుంచి ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఎక్కువ చాప్టర్స్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా చాప్టర్ బేస్డ్ టెస్ట్లు అయితే మీరైతే అటెంప్ట్ అయితే ఇవ్వండి. అవి కూడా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే యూజ్ చేయండి. టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే మీకు అయితే సరిపోతుంది. స్కోరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఏబిసిడి ట్రిక్ అయితే యూజ్ చేయండి, లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కెమిస్ట్రీ నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి ట్రిక్స్ చూసినట్లయితే ఎక్కువ మీకు ఆల్ ఆఫ్ ది అబోవ్, నెక్స్ట్ నన్ ఆఫ్ ది అబోవ్ కావచ్చు, మీకు ఎక్కువ రైట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెంతియెస్ట్ ఆన్సర్స్. ఇచ్చిన
4 ఆప్షన్స్‌లో ఏదైతే మీకైతే ఎక్కువ ఉందో ఆన్సర్ లెంతీయెస్ట్ ఆప్షన్ అది మీకైతే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆడ్ వన్, అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ అయితే రిమూవ్ చేయండి. అందులో నుంచి మీకు రైట్ ఆన్సర్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏబిసిడి ట్రిక్ అయితే చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకైతే చెప్తాను. ఏబిసిడి ట్రిక్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే చెప్పినవన్నీ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి మీరు 50 మార్క్స్కి అయితే ప్రిపేర్ అయ్యి 50 మార్క్స్కి అయితే మీకు వచ్చినవి చేయాలి. 50-60 టార్గెట్ పెట్టుకోండి. 50 మార్క్స్ మీరైతే ఈజీగా స్కోర్ చేస్తారు. 50 మార్క్స్ స్కోర్ చేసిన తర్వాత ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను ఇందాకడ. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను కదా. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరైతే యూజ్ చేయండి, సరిపోతుంది. ఈ రెండు యూజ్ చేసిన తర్వాత ఏబిసిడి ట్రిక్ అనేది యూజ్ చేయాలి. ఈ యొక్క ఏబిసిడి ట్రిక్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడైతే చూడండి. మొత్తం మీ యొక్క ఎగ్జామ్ అనేది అయిపోయిన తర్వాత ఏబిసిడి ట్రిక్ అనేది యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏ ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమం 40 అనేవి ఉంటాయి. మ్యాక్సిమం కొంచెం అటు ఇటు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏ ఒక 30 పెట్టారు అనుకోండి. నెక్స్ట్ బి వచ్చేసి ఒక 30 పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సి వచ్చేసి ఒక 40 పెట్టారు అనుకోండి. నెక్స్ట్ ఒకే ఆప్షన్ అయితే మిగులుతుందన్నమాట. మిగతా ఆప్షన్స్ కన్నీ కూడా ఒకటే ఆప్షన్స్ అయితే పెట్టేయండి. మీకైతే ఈజీగా మీకైతే ఈ యొక్క ట్రిక్ అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ ఇచ్చిన ఒకే 60 అయితే పెట్టేసేయండి. అందులో ట్రిక్స్ అయితే యూజ్ చేస్తారు. అందులో నుంచి కొన్ని వెళ్ళిపోతాయి. ట్రిక్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత కూడా ఒక 30 వచ్చాయి అనుకోండి. అప్పుడు మిగతా 20 వచ్చేసి ఓన్లీ డి ఆప్షన్స్ అయితే పెట్టేయండి, సరిపోతుంది. ఈ విధంగా మీరైతే మీ యొక్క ప్రిపరేషన్లో ఈ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ కావచ్చు, ఏబిసిడి ట్రిక్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్లో యూజ్ చేయండి. డైలీ షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అవి డైలీ రివిజన్ చేయండి, వీక్లీ రివిజన్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని మోడల్ పేపర్స్ అని కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇవి వచ్చేసి మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో మీకైతే సెండ్ చేస్తాను. వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకున్న డౌట్స్ కావచ్చు అన్నీ కూడా క్లారిఫై అయితే అవడం జరుగుతుంది. ఓకే గైస్, ఓకే బై, థ్యాంక్ యూ.